హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ గారి కుటుంబం. ఇవాల్టి వీడియో ఒక డైలీ వ్లాగ్ అనమాట, అంటే థర్స్డే వ్లాగ్. థర్స్డే మనం బాబాకి పూజ అనేది చేసుకుంటాం కదండి. కాబట్టి థర్స్డే రోజు చక్కగా ఆ బాబా గారికి చక్కగా దీపం అనేది వెలిగించి నమస్కారం చేసుకొని బాబా గారికి ఎంతో ఇష్టమైన గంధం అనేది సమర్పించి దీపం పెట్టి, బాబా గారికి గులాబీలు అంటే చాలా ఇష్టం కదండి. ఇవాళ ఎరుపు రంగు గులాబీలు అనేవి పెట్టి బాబా గారికి పూజ అనేది చేసుకున్నాను. చక్కగా తమలపాకు మీద దీపం అనేది పెట్టి దీపానికి పుష్పం, అక్షింతలు, కుంకుమ అనేది సమర్పించి పూజ అనేది చేసుకున్నాను గురువారం నాడు బాబాకి. వాటి రెసిపీస్లోకి వెళ్తే అరటికాయ ఫ్రై, అలాగే ఆంధ్రా స్టైల్ పప్పుచారు, ఇంకా ములంకాడ ఇగురు చాలా బాగుంటాయండి. ముందుగా అరటికాయ ఫ్రైకి అరటికాయ చిన్న చిన్న స్లైసుల్లా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట. అలాగే పప్పుచారుకి ఏంటంటే పప్పులోనే ఆనపకాయ ముక్కలు, కారము, పసుపు అన్నీ వేసుకొని మనం పప్పుని బాయిల్ చేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు అనేది నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఈలోపు ములంకాడ ముక్కలను కూడా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి ములంకాడ కూరకనమాట ఇది. ఇంకా పప్పుచారు పోపుకి ఏంటంటే వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు అనేది రెడీ చేసుకోవాలి. ముందుగా అరటికాయ ముక్కలన్నీ తీసుకొని వాటర్ అంతా తీసి 2 స్పూన్ల కారం, ఒక తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి ఇదంతా అరటికాయలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. కారం, ఉప్పు, పసుపు అనేది ఇలా కలుపుకొని పక్కన పెట్టిన తర్వాత స్టవ్ అనేది వెలిగించి ప్యాన్ పెట్టి ఒక 4-5 స్పూన్ల ఆయిల్ అనేది వేసి మనం అరటికాయల ముక్కలకి కలుపుకున్నాం కదండి కారం, ఉప్పు, పసుపు, ఈ అరటికాయ ముక్కల్ని ఆయిల్లో వేసి మనం ఫ్రై చేసుకోవాలండి. చక్కగా మనం ఒక మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం ఎక్కువ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అవుతుంటే పక్కన పప్పుచారు అనేది ప్రిపేర్ చేద్దాం. ఒక గిన్నెలో వాటర్ అనేది వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి బాగా మరిగించాలి, అంటే ఉడకబెట్టుకోవాలన్నమాట. అందులోనే పసుపు, తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అలా వేసుకొని చక్కగా మూత అనేది పెట్టుకొని మనం టమాటాలను బాగా మగ్గించుకోవాలి. ఈలోపు అరటికాయలు కూడా మూత అనేది పెట్టుకున్నాం కదండి, కొంచెం మగ్గినట్టున్నాయి. కొంచెం మూత అనేది తీసి అటు ఇటు జస్ట్ అలా కలుపుకున్న తర్వాత ఈలోపు టమాటాలన్నీ బాగా మగ్గిపోయినట్టున్నాయి కదండి. ఈ టమాటాలన్నీ బాగా మగ్గిన తర్వాత జస్ట్ అటు ఇటు కొంచెం మెదుపుకోవాలండి. టమాటాలు అనేవి కొంచెం మెత్తగా అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి పప్పు అనేది, ఆ పప్పు అనేది అందులో వేసుకోవాలి. ఈ పప్పుచారుకి కందిపప్పు అనేది తీసుకున్నాను నేను. ఈ పప్పు అంతా చక్కగా వేసి అటు ఇటు కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు అనేది బాగా గుజ్జంతా తీసి జ్యూస్ లాగా చేసుకొని ఆ చింతపండు పులుసు అనేది ఇందులో వెయ్యాలండి. మనకి కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుందండి, ఎందుకంటే అది మరిగి కొంచెం చిక్కదనం అనేది వస్తుంది అనమాట. కాబట్టి ముందుగా పల్చగా అనేది చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక స్పూన్ కారం అనేది వేసుకుంటే కారం అనేది సరిపోతుందండి. ఈ పులుపుకి ఏంటంటే ఉప్పు, కారం అన్నీ చూసుకొని ఇప్పుడే అన్నీ చెక్ చేసుకొని మరగబెట్టుకోవాలి. ఇగోండి అరటికాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ అరటికాయ ఫ్రై వేగిపోయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నప్పుడు ఏంటంటే అది మూత అనేది పెట్టుకోకూడదండి. మూత పెట్టుకుంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట. మూత పెట్టుకోకుండా కొంచెం చల్లారే వరకు వదిలేస్తే అవి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. అవి అరటికాయ ముక్కలు అనేవి సింపుల్గా అరటికాయ ఫ్రై అనేది ఇలా చేయొచ్చు. పప్పుచారు అనేది మరుగుతుంది కదండి, ఇది బాగా మరిగితేనే మంచి వాసన అనేది వస్తుందండి. ఇలా మరుగుతున్నప్పుడు సాంబార్ పొడి అనేది 1 స్పూన్ అనేది వేసుకోవాలండి. ఇది ఆప్షనలే, వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూసారండి అరటికాయ ఫ్రై ఎంత బాగుందో. మళ్ళీ అదే ప్యాన్లో మనం ములంకాడ ఇగురు అనేది వండుకుందాం. ముందుగా ఏంటంటే స్టవ్ అనేది వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ అనేది వేసి అందులో పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు మనం అన్నీ రెడీ చేసుకున్నాం కదండి, అవన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి బాగా వేగిన తర్వాత ములంకాళ్ళు అనేవి వేసి బాగా మూత పెట్టి మగ్గించాలండి. ఈలోపు పప్పుచారు అనేది బాగా మరగాలండి, మరిగితేనే మంచి టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట.
బాగా మరిగింది కదండి. ఇప్పుడు ఏంటంటే పప్పుచారుకి పోపు అనేది పెట్టుకోవాలి. ఒక చిన్న ప్యాన్లోని ఆయిల్ అనేది వేసి మనం ముందుగా రెడీ చేసుకున్న పోపు అనేది అందులో వేసుకొని, పోపు అనేది బాగా వేగాలండి. వేగిన తర్వాత కొంచెం ఇంగువ అనేది వేసుకొని అటు ఇటు కొంచెం వేగిన తర్వాత ఆ పప్పుచారులోని పోపు అనేది వేస్తే గుమగుమలాడుతుందండి. కొత్తిమీర వేసుకుంటే మంచి సువాసన వస్తుందండి పప్పుచారు అనేది. ఈలోపు చూడండి ములంకాళ్ళు అనేవి బాగా మగ్గిపోయాయి. ఇలాగా ములంకాళ్ళు బాగా మగ్గితే బాగా బాగుంటాయండి, తినడానికి మెత్తగా ఉంటాయన్నమాట. కాబట్టి ముందుగానే ములంకాళ్ళు అనేవి కొంచెం మగ్గబెట్టిన తర్వాతే నీళ్ళు అనేవి పోసుకోవాలి. మనం కొంచెం ఉడికిన తర్వాత ఇలాగ తగినంత నీళ్ళు అనేవి పోసుకొని మూత పెట్టుకుంటే ఇవి ఇంకా బాయిల్ అవుతుందండి. ఇదంతా ఉడుకుతుంది అనమాట. ఇలా మూత పెట్టుకొని బాగా ఉడకబెట్టుకుంటే ములంకాడ ఇగురు అనేది మనకి తయారైపోతుందండి. ఈ ములంకాడలో టమాటా వేసుకొని కూడా ఎగురు వండుకుంటారు, కానీ ఉట్టి ఉల్లిపాయలతో ఎగురు అనేది చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. చక్కగా ములంకాడ ఎగురు రెడీ అయిపోయింది. అరటికాయ ఫ్రై, పప్పుచారు, ములంకాడ ఎగురు, అలాగే బాబా పూజ. ఇది థర్స్డే వ్లాగ్ అండి. మీకు నచ్చితే అమ్మమ్మ గారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఉంటానండి.